గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఉమ్, మనం ఏదైతే ఒక చిన్న టాపిక్ ఉంది, బీసీ కమ్యూనిటీ వైజ్ సబ్ క్యాస్ట్ ఎంట్రీ అనేది. సో మనకున్నటువంటి స్కూల్ ఈడ్యూ వెబ్సైట్ లో ఈ తెలంగాణ.gov.in అని మనం ఆ, ద్వారా ఎస్ఎంఎస్ పోర్టల్ అని అంటూ ఉంటాం. సో ఈ పోర్టల్లో నేను మండల్ లాగిన్ చేసుకున్నాను. ఇది గవర్నమెంట్ అన్ని ఆల్ మేనేజ్మెంట్ ఆల్ కేటగిరీస్ లో ఉన్నటువంటి జూనియర్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ అండ్ అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిట్లలో కూడా ఇది ఆ అందరూ ఎంట్రీ చేయాల్సిందే. అంటే 3,29,205 చిల్డ్రన్స్ ఉన్నారు మనం. ఆ చిల్డ్రన్స్ మొత్తం ఎంట్రీ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకు ఈ వెబ్సైట్ అనేది సుపరిచితమే అందరికీ కూడా. మోస్ట్లీ గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్ వాళ్ళకు. జూనియర్ కాలేజెస్ కి వచ్చినప్పుడు కొద్దిగా ఆ, వాళ్ళకు కొద్దిగా కొత్త కావచ్చు. ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు మీ కన్సర్న్ మండల మ్యాథ్స్ కోఆర్డినేటర్స్ తోని ఒకసారి యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ ఏదైనా హెల్ప్ కావాలంటే తీసుకోండి ఎంఈఓ ఆఫీసెస్ లో. అండ్ టాపిక్ లో ఇంపార్టెంట్ బీసీ సబ్ క్యాస్ట్ ఎంట్రీస్ అండ్ ఎస్సీ ఎస్టీస్ కూడా. సో ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే మాడ్యూల్ ఉంది. ఈ మాడ్యూల్లో మనకు డేటా అనేది వచ్చేసి కంప్లీట్ గా ఆ స్టూడెంట్ ఏదైతే యూడైస్ లో ఎంట్రీ చేసినారో ఆ నేమ్ వైజ్ అనేది మనకు ఇక్కడ డేటా అనేది పుష్ చేయడం జరిగింది. ఆ పుష్ చేసినటువంటి డేటా అనేది మనకు ఇక్కడ సర్వీస్ లో స్టూడెంట్ క్యాస్ట్ డీటెయిల్స్ అనేటువంటి డేటాలో ఉంది. ఇక్కడ ఒక స్కూల్ తీసుకుంటున్నాను మండలంలో కాబట్టి చాలా స్కూల్స్ వచ్చినాయి. మీకైతే అట్లా కాకుండా కొద్దిగా సింగిల్ స్కూలే వస్తుంది, క్లాస్ ఉంటది అండ్ సెక్షన్ తీసుకోవాలా. ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ కూడా వస్తున్నాయి. ఆ స్టూడెంట్ నేమ్ కూడా బై డ్రాప్ అండ్ డ్రాప్ బాక్స్ ద్వారానే పికప్ చేసుకోవాలా. అండ్ క్యాస్ట్ వీళ్ళది క్యాస్ట్ ఏది విచ్ ఇస్ వెరీ సిమిలర్ మనం చూసుకోవాలా. యూడైస్ లో ఏముంది, యాక్చువల్ గా ఏముంది అనేది కూడా చెక్ చేసుకొని ఇక్కడ ఎస్సీ ఉంటే ఎస్సీ కమ్యూనిటీలో ఏది, ఆది ఆంధ్ర, ఆది ద్రవిడ, ఇలా వాళ్ళ క్యాస్ట్లు ఉన్నాయి. సో మీకే ఎక్కువ తెలుసు కాబట్టి ఈ అంశం ఏది కరెక్ట్ ఉంది అనేది మీరు వాళ్ళ డేటా ఆల్రెడీ కలెక్ట్ చేసి ఉంటారు, చూసుకోండి. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏవైతే డిఫైన్ చేసినారో త్రూ గెజిట్స్ లో ఎలాంటి క్యాస్ట్లు ఉన్నాయో, అవి ఏవి అప్రూవ్డ్ ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ మనము డిస్ప్లే పెట్టడం జరిగింది జీవోల ద్వారానే తీసుకొని. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. అట్లానే బీసీ ఉంటే బీసీలో ఏ క్యాస్ట్, బీసీలో మన గ్రూప్స్ ఉన్నాయి ఏబిసిడిఈ. సో ఏది ఉంది జాగ్రత్తగా, ఎన్ని కూడా మనం లాస్ట్ మీటింగ్ లో కూడా మనం పేర్లు చెప్పినాం. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది వెదర్ సబ్ క్యాస్ట్ అయిన తర్వాత వెదర్ స్టూడెంట్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్, ఎస్ నా నోనా. ఎస్ అయితే మళ్ళీ మనకు ఇక్కడ ఏ స్టేట్ అనేది అడగడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా అదర్ స్టేట్ కాకుండా బై డిఫాల్ట్ ఉంటది, బట్ మీరు జాగ్రత్తగా ఇది ఎస్ నోలు కొట్టుకోండి. అండ్ వీళ్ళ క్యాస్ట్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మూడు క్యాస్ట్లకు సంబంధించింది సేవ్ ఉంటాయి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ డేటా. అండ్ మీకు ఇక్కడ ఇవన్నీ కూడా క్యాస్ట్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ రిపోర్ట్ కూడా తీసుకోండి ఏది ఉంది ఎట్లా ఉంది అనేది. ఇది వెరీ చాలా సింపుల్ గా ఉంది ఇంటర్ఫేస్ అనేది. మనం రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఇది తీసుకోవాలి. సో జాగ్రత్తగా తీసుకోండి, చూసుకోండి. వర్క్ అనేది ఆ ఇది చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. ఐ థింక్ దిస్ మంత్ ఆఫ్ ఎండ్ వరకు మనం కంప్లీట్ చేసుకోవచ్చు. 3,29,000 చిల్డ్రన్స్ డాటాను అని కూడా. ఎందుకంటే మనం మన జిల్లాలో ఆల్రెడీ మనము బీసీ సబ్ క్యాస్ట్లు అనేటివి అన్ని ఎంట్రీ చేసినాం. మన దగ్గర 3,29,000 ఉంటే దాదాపు 1,40,000 బీసీ స్టూడెంట్స్ ఉన్నట్టు అప్రాక్సిమేట్లీ మనకు తెలుస్తుంది. కాబట్టి ఇదంతా వర్క్ అంతా ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటారని మీ యొక్క బిజీ షెడ్యూల్లో కొంత టైం అనేది దీనికి కేటాయించి కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇది బీసీ కమిషన్ వాళ్ళు మనకు అడిగినటువంటి డేటా కాబట్టి ఇంకా మనం ఏదో రఫ్ గా డేటా వేయడం కంటే ప్రాపర్ గా మనం చైల్డ్ వైజ్ డేటాను మనం ప్రొజెక్ట్ చేయగలిగితే బెటర్ అనే ఉద్దేశంతో ఈ యూడైస్ ప్లస్ వెబ్సైట్ లో ఈ సర్వీస్ మనకు లేదు కాబట్టి మనం దాన్ని ఐఎస్ఎంఎస్ ద్వారా కలెక్ట్ చేస్తున్నాము. ఈ నెక్స్ట్ ఇయర్ లో ఆ డేటా అనేది అక్కడికి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా తీసుకుంటే క్యాస్ట్ వైజ్ గా డీటెయిల్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కూడా ఈ డేటా అనేది మనకు పనికి వస్తుంది. కాబట్టి దయచేసి స్టేట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు వర్క్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నారు. బై షార్ప్ ఈ రోజు నుంచి ఈ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.